హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక మంచి కొరియన్ డ్రామాని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అదే 365 రిపీట్ ద ఇయర్. ఇది ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్. ప్లీజ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది మధ్యలో అర్థం కాదు. ఇదైతే చాలా బాగుంది, మీకు ఇది నచ్చుతుంది. అండ్ నాకు ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. నాకు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు, కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచేలా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు 2019 జనవరి 15ని చూపిస్తారు. అలాగే ఇతని పేరు జియాంగ్. ఇతను ఒక ప్లే బాయ్. అందరు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పడేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీని దోచేస్తూ ఉంటాడు. ఇతని కోసం చాలామంది పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఇటుపక్క చూసినట్లయితే ఇద్దరు పోలీసులు ఇతని గురించే మాట్లాడుకుంటూ తనని ఎలాగైనా మనం పట్టుకొని తీరాలి అని వాళ్ళలో వాళ్ళే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోపే ఈ ఇద్దరు వ్యక్తులు డాష్ చేస్తారు. అందులో ఒక వ్యక్తి తగలడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఫోన్ పగిలిపోతుంది. ఇతని పేరు జియాంగ్. మన కథలో హీరో ఈ జియాంగే. అయితే ఈ జియాంగ్ అతన్ని పట్టుకొని నువ్వు నా ఫోన్ని పగలగొట్టావు అని అంటాడు. అయితే అప్పుడు ఇంకొక వ్యక్తి తన మొహం మీద డబ్బులు విసిరేసి వెళ్ళిపోతుంటే అది నచ్చని జియాంగ్ అతన్ని వెళ్ళి కొడతాడు. వీళ్ళిద్దరి మధ్య ఇలా గొడవ జరుగుతున్నప్పుడే ఒక పోలీస్ వచ్చి ఈ వ్యక్తికి సంఖ్యలు వేస్తూ ఉంటాడు. అలాగే జియాంగ్ అంటూ ఉంటాడు, ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు మీరు అంటే, ఇంకెవరు మనం వెతుకుతున్నటువంటి ఆ ప్లేబాయ్ ఎవరో కాదు, ఇతనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అనగానే జియాంగ్ షాక్ అవుతాడు. అలాగే జియాంగ్ కూడా ఒక పోలీస్ అన్నమాట. అయితే ఏమైంది, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నీకు టైం కలదా అన్నప్పుడు జియాంగ్ ఎందుకు పరిగెత్తుతూ ఉంటాడు. ఇటుపక్క చూసుకున్నట్లయితే ఒక ఆర్టిస్ట్ అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే తను మారు అన్న పేరు మీద తన యొక్క ఆటోగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి అంటాడు, నేను మీతో ఫోటో తీసుకోవచ్చా అని. కానీ అప్పుడే ఆ అమ్మాయి కొంచెం డ్యూడ్గా తన ఫ్రెండ్ వైపు చూస్తుంది. అప్పుడు ఇలాంటివన్నీ ఇప్పుడు కొంచెం టైం లేదు అన్నట్టుగా ఆ అబ్బాయిని వెళ్ళగొట్టేస్తుంది అక్కడి నుంచి. అయితే టైం అవుతుంది కదా, ఇంకా 15 minutes మాత్రమే ఉంది, నేను త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళాలి అని తన ఫ్రెండ్కి ఆ అమ్మాయి చెప్తుంది. తను ఒక ఆర్టిస్ట్ అన్నమాట. హిడెన్ కిల్లర్ అనే ఒక బుక్ రాసింది. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉండడం జరుగుతుంది. కొంచెం డ్యూడ్ కూడా ఎక్కువ అన్నమాట ఈ అమ్మాయికి. హీరో కూడా ఇక్కడికి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతలోపే ఇక్కడ టైం అయిపోయిందని చెప్పి ఆ వ్యక్తి హీరోని దగ్గరికి రానివ్వడు. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు హీరో, ఎందుకంటే ఈ అమ్మాయికి హీరో చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. పోలీస్ స్టేషన్లో ఈ ప్లే బాయ్ని ఇంట్రోగేషన్ చేస్తూ ఉంటారు. అసలు నువ్వు ఎలారా ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు, నీకు ఈ అమ్మాయి హెల్ప్ చేసింది కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఇతని పేరు సు, ఇతను జియాంగ్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అయితే అందులోపే అక్కడికి హీరో జియాంగ్ వచ్చేసరికి ఫ్రెండ్ సు అంటాడు, ఏమైంది ఈరోజు కూడా నువ్వు ఆటోగ్రాఫ్ని మిస్ అయిపోయావా అని ఎగతాళిగా మాట్లాడుతుంటారు. అయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అని అర్థమవుతుంది. హీరో తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అతను తనని అడ్డగిస్తాడు. అతను ఎవరో కాదు, హీరో గతంలో అతన్ని పోలీసులకు పట్టించి ఉంటాడు. అలాగే హీరో వల్లే తనకి జైలు శిక్ష పడి ఉంటుంది. అతను హీరోకి వార్న్ చేస్తూ తనకి గన్ గురిపెట్టి అంటూ ఉంటాడు, నేను నా పగను తీర్చుకోవడానికి వచ్చాను, నాకు జైలు శిక్ష వేసిన అందరినీ నేను చంపేస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా హత్యలు చేసే నీ దగ్గరికి వచ్చాను, కానీ నిన్ను మాత్రం నేను హత్య చేయను, నిన్ను మనసుకు శిక్ష వేస్తాను, నిన్ను చంపేస్తే నువ్వు ఒక క్షణంలో చచ్చిపోతావు అంటూ హీరోకి వార్నింగ్ ఇస్తూ తన కాల్ మీద కాల్ చేస్తాడు. కాల్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అయితే హీరోకి ఏమీ అర్థం కాదు. హీరో తన ఇంటికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ని చాలా ఘోరంగా చంపేసి ఉంటాడు ఈ క్రిమినల్. అది చూసి హీరో చాలా బాధపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే హీరోకి సు అంటే చాలా ఇష్టం అన్నమాట. హీరో చాలా ఏడుస్తూ ఉంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ని ఆ సిచ్యువేషన్లో చూసి తను తట్టుకోలేకపోతూ ఉంటాడు. అయితే కొన్ని రోజులు గడిచిపోతుంది. ఇటుపక్క హీరోయిన్ చూసుకున్నట్లయితే తనకి కాళ్ళు పనిచేయకుండా పోతాయి. ఏమైందో మనకి ఇప్పుడైతే చూపించారు. హీరోయిన్ వర్షంలో తడుస్తూ ఉంటుంది. ఇటుపక్క తన బాయ్ ఫ్రెండ్ అలాగే తన ఫ్రెండ్ కలిసి వస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో, నేను నీతో ఉండలేను, మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందామని చెప్పి హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసేసుకుంటుంది. అయితే ఇది ఫ్రెండ్ చూసి చాలా హీరోయిన్ని తిడుతుంది, నీకు కేవలం కాళ్ళు మాత్రమే పనిచేయడం లేదనుకున్నా, కానీ నీ మనసు కూడా పనిచేయడం లేదని ఏవేవో తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్ని తన ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత హీరో పోలీస్ స్టేషన్కి వస్తాడు. కానీ వస్తాడే కానీ తనకి ఎక్కడ చూసినా తన ఫ్రెండే కనిపిస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ని తను మర్చిపోలేకపోతూ ఉంటాడు. మానసికంగా హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ తన ఫ్రెండ్ లేకున్నా కూడా తను వచ్చి పట్టుకున్నట్టు, తనని పిలిచినట్టు ఏవేవో ఇమాజినేషన్స్ తనకి వస్తూ ఉంటాయి. హీరో తన చీఫ్ దగ్గరికి వెళ్ళి, నేను ఈ జాబ్ని చేయలేను, నా ఫ్రెండ్ లేకుండా నేను అక్కడ ఉండలేకపోతున్నాను, ప్లీజ్ నేను రిజైన్ చేస్తున్నాను, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని అన్నప్పుడు ఆ చీఫ్ ఏమంటాడంటే, నువ్వు చేసేదంతా చాలా పిచ్చి పని, దీనికోసం ఎవరైనా రిజైన్ చేస్తారా, నువ్వు కొంచెం సైకియాట్రిస్ట్ దగ్గర చూపించుకోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుందని హీరోతో ఆ చీఫ్ అంటాడు. కానీ హీరో అవన్నీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క హీరో చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది, రేపు ఒక సంఘటన జరగబోతుంది, అదేంటంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్లో 387 మెంబర్స్ చనిపోతారు అని
చెప్తూ ఉంటుంది. కానీ హీరో అదంతా పట్టించుకోకుండా తన దగ్గర ఉన్న కుక్కని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారేసరికి హీరో ఒక న్యూస్ చూస్తూ ఉంటాడు. అదేంటంటే అమ్మాయి ఫోన్లో ఏదైతే చెప్పిందో అదే ఆ న్యూస్లో చెప్తూ ఉన్నప్పుడు హీరో చాలా షాక్ అయి దాన్ని చూస్తూ ఉంటాడు. అంతలోపే హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు, నిన్న హీరోతో మాట్లాడిన ఆ అమ్మాయే. నువ్వు ఒకవేళ నన్ను కలవాలనుకుంటే నేను చెప్పిన అడ్రస్కి నా దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకో అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ పెట్టేస్తుంది. అయితే హీరోకి వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోతూ ఉన్నప్పుడే ఏమనుకుంటాడో ఏమో కానీ ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్కి హీరో వెళ్ళిపోతాడు. అయితే ఆ అమ్మాయి అక్కడికే వస్తుంది. మనం అనుకుంటాం ఒక హీరోకే ఆ అమ్మాయి కాల్ చేసిందని. కాదు, చాలామందికి ఇలాగే ఆ అమ్మాయి కాల్ చేసి రప్పించుకొని ఉంటుంది తన దగ్గరికి. ఇందులోనే హీరోయిన్ కూడా ఉంటుంది. తనకు కాళ్ళు పని చేయవు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఇక్కడికి మమ్మల్ని ఎందుకు పిలిచారు అని అంటూ ఉంటారు. నేను మిమ్మల్ని ర్యాండమ్గానే సెలెక్ట్ చేశాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు మీ గతంలోకి వెళ్ళి మీ పాస్ట్ని చూడగలరు. మీరు ఒక 1 year మాత్రమే వెనక్కి వెళ్ళగలరు అని చెప్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అదంతా నమ్మరు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయినా పాస్ట్లోకి వెళ్ళడం ఏంటి, ఇదంతా జరిగే పనేనా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అంటూ ఉంటుంది, మీరు ఒకవేళ నన్ను నమ్మినట్లయితే వచ్చే వారం ఇదే టైంకి మీరు ఇక్కడికి రండి, నేను మిమ్మల్ని పాస్ట్లోకి తీసుకువెళ్తాను, ఫస్ట్ మీరు నన్ను నమ్మండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ మిగతా వాళ్ళందరూ అసలు రావాలా వద్దా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. హీరో తన ఫ్రెండ్ సమాధి దగ్గరికి వెళ్ళి ఇదంతా నమ్మాలో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు, ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం నేను నిన్ను ఖచ్చితంగా బ్రతికించుకొని తీరుతాను అని తన ఫ్రెండ్ సమాధి దగ్గర బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకోవైపు 1 week గడిచిపోతుంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఈ అమ్మాయి వీళ్ళందరినీ కార్లో ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. ఇందులో కూర్చున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో ఏమో అర్థం కాకపోయినా కూడా ఆ అమ్మాయిని నమ్మి తనతో పాటు వెళ్తూ ఉంటారు. లోపల వీళ్ళందరికీ చాలా భయంగానే ఉంటుంది. కాకపోతే ఏం జరుగుతుందో అనే ఒక క్యూరియాసిటీతో తనతో పాటుగా వెళ్తూ ఉంటారు. ఇంతలోపే ఆ కార్ ఒక లోయలో పడిపోతున్నట్టుగా చూపిస్తారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ తిరిగి గతంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అలాగే హీరో కూడా అందరూ రీసెట్ అయిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కళ్ళు తెరుస్తారు. అలాగే హీరో కూడా ఒక చోట కళ్ళు తెరవడం జరుగుతుంది. అతను ఎక్కడ కళ్ళు తెరుస్తారంటే ఇంతకుముందు తను ఒక కేసుని సాల్వ్ చేస్తూ ఉంటాడు. అయితే అతనితో తన్నులు తింటూ ఉంటాడు. అక్కడ కళ్ళు తెరుస్తాడు. అప్పుడు హీరో అనుకుంటాడు, అబ్బా పోయి నేను ఇక్కడే కళ్ళు తెరవాలా అని. అయితే అంతలోపు అక్కడికి మిగతా పోలీసులు వచ్చి హీరోని రక్షిస్తాడు. హీరో తన ఆఫీస్కి వచ్చి తన ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే తన ఫ్రెండ్ ఎక్కడ కనిపించాడు. తను నిరాశ పడిపోతూ ఉంటాడు. రీసెట్ అయినా తన ఫ్రెండ్ తిరిగి రాలేదేమో అని. కానీ వెనకాలకు చూసేసరికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి హీరో అతన్ని చూసి తన ఎమోషన్స్ని ఆపుకోలేక హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. మిగతా పోలీసులు కూడా అక్కడికి వచ్చి అసలు ఇతనికి ఏమైందని వింతగా చూస్తూ ఉంటారు. ఇంకోవైపు హీరోయిన్ కూడా ఒక ఉయ్యాల నుంచి వెళ్ళి కింద పడిపోయి తన కాళ్ళను చూసుకొని షాక్ అయిపోతుంది. తన కాళ్ళు ఇప్పుడు పనిచేస్తూ ఉంటాయి. అలాగే తన తప్పిపోయిన కుక్క కూడా తన ఫ్రెండ్ తీసుకురావడం చూసి తన ఫ్రెండ్ను చూసి తన కుక్కను చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మిగతా వాళ్ళు కూడా తమ లైఫ్ని రీసెర్చ్ చేసుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఏవేవో చేసి తమ యొక్క గతాన్ని మార్చుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంతకు ముందు అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంది కదా, అప్పుడు చాలా ర్యూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంది. అయితే ఒక అతను ఫోటో అడుగుతాడు కదా, అప్పుడు హీరోయిన్ చాలా కూల్గా దాంతే ముందు తీసుకోండి అని అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనని చూసి షాక్ అయిపోయి చూస్తుంది, ఏంటి హీరోయిన్ అసలు ఇంత కూల్గా బిహేవ్ చేస్తుంది అని. ఇంకోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ చావుకి ఎవరైతే కారణమవుతారో ఆ క్రిమినల్ దగ్గరికి హీరో వెళ్తాడు. ముందుగానే వెళ్ళి తనను కూల్ చేస్తూ ఉంటాడు, తాగిపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ క్రిమినల్ ఇతనితో అంటూ ఉంటాడు, నాకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ చంపేయాలని ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అతన్ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ క్రిమినల్ చాలా తాగి ఉంటాడు. సో అతని క్యాబ్ ఎక్కించి హీరో ఆ డ్రైవర్కి తినని జాగ్రత్తగా తన ఇంటి దగ్గర దింపండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. అతను హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇలా క్రిమినల్ ఇంకొక దగ్గరికి వచ్చి చంపబోతున్నాడు అని. ఈ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతను తనకు అన్యాయం చేసిన ఆ జడ్జ్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి చంపబోతూ ఉంటాడు కత్తితో. కానీ ఇంతకుముందే హీరో వచ్చి ఉంటాడు కదా, సో అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఉంటాడు తనకేం కాకుండా. అప్పుడు మిగతా పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆ క్రిమినల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకుపోతుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే హీరో ఆ క్రిమినల్కి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు. అందుకే ఆ డ్రైవర్ని పోలీసుగా పెట్టి ఉంటాడు. ఒకవేళ ఆ క్రిమినల్ ఇక్కడికి రాకుండా ఉంటే హీరో తనని వదిలేద్దామని తనకు ఛాన్స్ ఇద్దామని అనుకున్నాడు. కానీ క్రిమినల్ బుద్ధి అనేది మారలేదు. సో పట్టుపడ్డాడు. హీరోయిన్ తన డాగ్ని తీసుకొని వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ డాగ్ పారిపోతుంది. హీరోయిన్ కూడా దాని వెనకాల పడుతుంది. ఆ డాగ్ హీరో దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉంటుంది. అయితే హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరోయిన్ని చూసి నీ కాళ్ళు వచ్చేసాయా అని తనని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ కుక్కనికి ఎలా తెలుసు అన్నప్పుడు హీరో అంటాడు, ఇది ఇంతకు ముందు నాకు దొరికింది అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, ఇది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇది నా నుంచి దూరం అయిపోయింది. సెట్ అయ్యాక ఈ డాగ్ నా దగ్గరికి వచ్చేసి ఉంటుంది. అయితే తిని పేరు మారు అంటుంది. హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే హీరో ఒక అమ్మాయికి ఫ్యాన్ అయి ఉంటాడు కదా, ఆర్టిస్ట్కి. అయితే ఆ అమ్మాయి ఆటోగ్రాఫ్స్ కూడా మారు పేరు మీదనే ఇస్తూ ఉంటుంది. తను ఎవరైతే ఫ్యాన్గా ఉన్నాడో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తెలిసి హీరో షాక్ అయిపోతాడు.
హీరోయిన్ తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు తనకి ఇంజెక్షన్ చేపియాలి డాక్టర్ అని గుర్తు వస్తుంది. కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు, సర్లే రేపు చూసుకుందామని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది త్వరగా. అప్పుడు తలుపు తెరవగానే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ కలిసి ఉండటం చూసి హీరోయిన్ ఏమనకుండా అక్కడికి వెళ్ళి ఒక చోట కూర్చొని బాధపడుతుంది. కొంచెం సేపు అయ్యాక తను వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఇక మీరిద్దరు కలిసి ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరిని బాగా తిట్టేసి తన గదిలోకి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ 1 వీక్ అయిపోయి ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. హీరో చాలా సంతోషంగానే ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం ఎందుకు చాలా దిగాలుగా ఉంటుంది. అక్కడికి మిగతా వాళ్ళు కూడా వస్తారు. అయితే వాళ్ళందరూ హీరోయిన్ చూసి ఈ అమ్మాయికి కాళ్ళు వచ్చేసాయి అని చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదో సాధించినట్టు, తమ లైఫ్ని రీసెర్చ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా ఉన్నట్టుగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో తెలుస్తూ ఉంటుంది. ఇంతలోపే అక్కడికి ఆ డాక్టర్ వస్తుంది. అయితే మీకు అందరికీ ఈ రీసెట్ ఎలా అనిపించింది అని అడుగుతూ ఉంటుంది. మేము మా లైఫ్ని చేంజ్ చేసుకోగలిగాము అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అంతలోపే ఆ డాక్టర్ ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను త్వరగా వీడియోస్ పెడతాను. ప్లీజ్ కొంచెం నా ఛానల్ గ్రోత్కి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు, కొంచెం హెల్ప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. దీనిలో మనకు డాక్టర్ లీ కనిపిస్తుంది. తను చెప్తూ ఉంటుంది, రీసెట్ అయ్యాక మీరు అందరూ మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నానని నేను అనుకుంటున్నాను అని. అయితే ఇంకొక వ్యక్తి ఈ సెషన్కి హాజరయ్యి ఉండడు. సో తను చనిపోయాడని ఆ డాక్టర్ చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం అవ్వదు. వాళ్ళకు తను చెప్తూ ఉంటుంది, మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కళ్ళు తెరిచి ఉంటారు ఈ రీసెట్ అయినప్పుడు. అలాగే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పుడు అతను డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. సో తను అలా చనిపోతాడు. అయితే ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు నిజంగానే షాక్ అయిపోతారు. ఒక అమ్మాయి కళ్ళు తిరిగి కూడా కింద పడిపోతుంది. రీసెట్ టీం అందరూ కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు తమ లైఫ్ని రీసెర్చ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఇంకొక అబ్బాయి అంటూ ఉంటాడు, మీరు అందరూ ఎందుకు అంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు, మంచి జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు, ఇంకొక వ్యక్తి చనిపోయాడు అక్కడ, అది కూడా మీరు చాలా లైట్గా తీసుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ హీరో బయటికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర నుంచి తన ఫోన్ తీసుకొని నువ్వెందుకు అందరి పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫొటోస్ తీస్తున్నావు అని వార్నింగ్ చేస్తాడు. ఇదొక డెత్ గేమ్ లాగా. ఎవరికి దీని గురించి అర్థం కావట్లేదా, ఇది ఒక రూల్ ప్రకారం వెళ్తుంది అన్నప్పుడు హీరో ముందు నువ్వు వీటిని డెల్ చేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తనకి చెప్తాడు. అప్పుడు అతను అంటాడు మీకు ముందు తెలుస్తుంది అని. హీరోయిన్కి తనకు ఎలాగైతే యాక్సిడెంట్ జరిగిందో అది కలలో వచ్చి ఉంటుంది. సడన్గా తను నిద్రలోంచి లేస్తుంది. అయితే అప్పుడు ఉలికి పడుతుంది. ఇంతలోపే ఆ డాగ్ మిస్ అయిపోయి ఉంటుంది. హీరోకి కాల్ చేసి హీరోయిన్లు ఇద్దరు కలిసి డాగ్ని వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ కనిపించదు. ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు హీరోయిన్కి కాల్ చేస్తారు, మీ డాగ్ నా దగ్గరే ఉందని చెప్పి. అయితే హీరోయిన్ దాన్ని తీసుకొచ్చుకోవడానికి హీరోతో పాటు వెళ్తుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆ డాగ్ ఎవరికైతే దొరుకుంటుందంటే ఈ టీంలో ఒక మెంబర్ అయినటువంటి సుయాన్హో అనే అమ్మాయికి దొరికి ఉంటుంది. ఇంతలోపే సుయాన్హో వల్ల ఫియాన్సీ వచ్చి తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక వైట్ కార్లో వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళి. ఇది హీరోయిన్లు వాళ్ళని చూస్తారు. హీరోయిన్ పడుకున్నప్పుడు తనకు ఒక కాల్ వస్తుంది. దాన్ని చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. తను అంటూ ఉంటుంది నేను నీతో ఒకసారి మాట్లాడాలని. అప్పుడు హీరోయిన్ చాలా తిడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ని, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకు కాల్ చేస్తావు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ని తీసుకెళ్ళిన దానివి, నువ్వు ఎందుకు ఇంకా మళ్ళీ నాకు కాల్ చేసి నన్ను విసిగిస్తున్నావు అన్నప్పుడు అప్పుడు హీరోయిన్ ఇంకా బాగా తిడుతుంది. అలాగే తను అంటుంది నువ్వెవరో కూడా నాకు తెలీదు, అసలు నువ్వు నా లైఫ్లోనే ఉండకూడదు, నువ్వు చనిపోతే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నప్పుడు హీరోయిన్కి ఒక కేక వినిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ బయటికి పరిగెత్తినప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ యాక్సిడెంట్కి గురయ్యి పడిపోయి ఉంటుంది. తను వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది. అయితే హాస్పిటల్లో తనని జాయిన్ చేస్తారు. తనకి బాగా దెబ్బలు తగిలి ఉంటాయి. దీనంతటినీ చూసి హీరోయిన్కి చాలా భయం వేస్తుంది. తను వెంటనే ఆ డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళి నేను తొందరగా మళ్ళీ రీసెట్ అవ్వాలి, నేను నా పాత లైఫ్కి వెళ్ళిపోవాలి, నా ఫ్రెండ్ అక్కడ చనిపోయింది, నాకు యాక్సిడెంట్ అవ్వాల్సిన ప్లేస్లో తనకే యాక్సిడెంట్ అయి తను చనిపోయి ఉంది, ప్లీజ్ నన్ను మళ్ళీ రీసెట్ చేయండి, నా పాస్ట్ లైఫ్ని నాకు ఇవ్వండి అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ లీ అంటుంది నువ్వు కంగారు పడకు, ముందు అసలు ఇదంతా ఏమైనా బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్ల జరిగి ఉండవచ్చు, లేకపోతే ఇంకేదైనా జరిగి ఉండవచ్చు, అది ఇదని ఏదో తనని కన్విన్స్ చేయడానికి మాట్లాడుతూ ఉంటుంది. అయితే హీరోయిన్ని ఆ డాక్టర్ హిప్నోసైజ్ చేస్తుంది. హిప్నోసైజ్ చేసినప్పుడు హీరోయిన్ ఏదో లోయలో పడ్డట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తన లైఫ్లో జరిగిన విషయాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ చెప్తుంది నువ్వు నీ యాక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్ళు అని. అప్పుడు అలాగే వెళ్ళి
తను చూస్తూ ఉంటుంది ఏం జరిగిందా అని. అప్పుడు తనకు కనపడుతుంది తనకి ఎవరు యాక్సిడెంట్ చేశారు అని. తన కార్ నెంబర్ని హీరోయిన్ చూస్తుంది. మళ్ళీ వెంటనే దాని నుండి బయటికి వచ్చేస్తుంది. ఆ డాక్టర్ అడుగుతుంది నువ్వేమైనా చూసావా అని. హీరోయిన్ మాత్రం చాలా కంగారు పడుతుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉంటుంది. హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఇటువైపు ఆ వైట్ కార్తో ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతను ఒక స్క్రాప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్క్రాప్ చేస్తూ ఉంటారు. అయితే ఇంతకుముందు హీరోయిన్కి యాక్సిడెంట్ అయితే కాళ్ళు పోయాయి, కానీ ఇప్పుడు తన ఫ్రెండ్ ప్రాణమే పోయింది ఈ యాక్సిడెంట్ వల్ల. హీరోయిన్కి అవ్వాల్సింది వాళ్ళ ఫ్రెండ్కి అయ్యిందన్నమాట. సుయిన్హోని కలిసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది నీ కాబోయే హస్బెండ్ వల్లే నా ఫ్రెండ్ చనిపోయింది అని. తనని వెంటనే పోలీసులకి లొంగిపోమ్మని చెప్తుంది. అప్పుడు ఆ సుయిన్హో అంటుంది ఏడుస్తూ ప్లీజ్ నాకు ఒక్కరోజు టైం ఇవ్వు, నేను ఎలాగైనా దీన్ని సెట్ చేస్తాను, నాకు ఒక్కరోజు టైం ఇవ్వు అని తనని బ్రతిమలాడుతుంది. హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. సుయిన్హో వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ చేశాడు ఓకే, కానీ సుయిన్హో యొక్క ఫోన్ కూడా తన పక్కనే యాక్టివేట్ అయినట్టు చూపిస్తుంది లొకేషన్ అని. అప్పుడు హీరోయిన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది తను ఇంతకుముందు హిప్నోసైజ్ అయ్యి ఉంటుంది కదా. అందులోకి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆ పక్క డ్రైవింగ్ సీట్లోనే సుయిన్హో ఉండి ఉంటుంది. అంటే ఇంతవరకు అనుకున్నారు సుయిన్హో వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ చేశాడని, కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్నది సుయిన్హోనే. హీరోయిన్లు అనుకుంటారు వాళ్ళు తప్పకుండా ఆ కార్ని స్క్రాప్ చేసి ఉంటారు. సో స్క్రాప్ లొకేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ప్రతి చోటుకు వెళ్ళి వాళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. లాస్ట్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్తాడు మా సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎవరు డెల్ చేశారో నాకు అర్థం కావట్లేదు అని. అప్పుడు హీరో అంటాడు తనతో సడన్లీగా మీ దగ్గర ఎవరైనా జాబ్ని మానేశారా, ఎవరైనా సడన్లీ వెళ్ళిపోయారా అని. అప్పుడు ఆ ఓనర్ చెప్తాడు అవును ఒక అతను అయితే ఇక్కడ నుంచి మొన్నే వెళ్ళిపోయాడు అని. అయితే బయట నిల్చున్నప్పుడు హీరోయిన్ అక్కడున్న ఒక కారులో కెమెరా ఉండటం గమనిస్తుంది. అయితే ఆ ఓనర్ని అడుగుతుంది ఇది ఎప్పుడు ఇదే ప్లేస్లో ఉంటుందని. అప్పుడు అతను కూడా అవును అని చెప్తాడు. అందులో ఆ కెమెరాను తీసి చూసినప్పుడు ఆ ఫుటేజ్లో ఆ సుయిన్హో వాళ్ళ ఫియాన్సీ ఎవరైతే ఉంటారో వచ్చి ఆ కార్ని స్క్రాప్ చేయడం కనిపిస్తుంది. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉంటారో జాబ్ మానేశాడని చెప్పాడు కదా, అందులో పనిచేసేవాడు వాడు. అయితే అతనితో కలిసి దాన్ని స్క్రాప్ చేసి ఉంటారు. అది చాలా క్లియర్గా కనిపిస్తుంది అందులో. ఇటువైపు వీళ్ళ ఫ్రెండ్ హీరో యొక్క షెడ్యూల్ డైరీని తీసుకొని చూస్తూ అసలు నువ్వెందుకు ఈ కేసు మీద తిరుగుతున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోని తిడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరో ఆ సుయిన్హో వాళ్ళ ఫియాన్సీ దగ్గరికి వెళ్ళి తనకి వార్నింగ్ ఇస్తూ తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని చూపిస్తూ తనని భయపెడుతూ ఉంటాడు. నువ్వే యాక్సిడెంట్ చేసావని నాకు తెలుసు, నువ్వు మర్యాదగా లొంగిపోతే మంచిదని అది ఇదని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దానికి ఆ డాక్టర్ కూడా ఆ ఫియాన్సీ కూడా చాలా భయపడిపోతూ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళి తనని అడుగుతూ ఉంటుంది సుయిన్హో కనిపించడం లేదు, తను మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని. అప్పుడు ఆ డాక్టర్ లేదు నా దగ్గరికి రాలేదు అంటుంది. అయితే హీరోయిన్ తనని అడుగుతుంది అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, పోనీ మీరే ఏమైనా మా మీద ఏమైనా ప్రయోగం చేస్తున్నారా అది ఇదని తనని అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్ ఉంటుంది దానివల్ల నాకేం లాభం, నేను ఇదంతా ఎందుకు చేస్తాను అది ఇది అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇటు సైడ్ చూసినట్లయితే నిజంగానే ఆ సుయిన్హో ఈ డాక్టర్ దగ్గర ఉండి ఉంటుంది వేరే రూమ్లో. తను చెప్తూ ఉంటుంది నేను నా లైఫ్ని రీసెర్చ్ చేసుకోవడానికి కారణమే కేవలం ఆ యాక్సిడెంట్ నా లైఫ్లో జరిగింది, నేను దాన్ని రీసెర్చ్ చేసి మార్చాలనుకున్నాను, కానీ ఏదైతే జరగకూడదు అనుకున్నానో మళ్ళీ అదే నా లైఫ్లో జరిగి ఉంటుంది అని ఆ డాక్టర్కి చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు హీరోయిన్ తన ఫ్రెండ్ ఫ్యూనరల్ దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. అయితే తను బయటకు వస్తున్నప్పుడు ఈ రీసెట్లో టీం మెంబర్ అయిన ఇంకొక వ్యక్తి ఎదురుపడి నీకు ఈ విషయం తెలుసా అని తనని ఒక దగ్గరికి తీసుకుపోతాడు. అయితే ఈ రీసెట్లో భాగంగానే ఇంకొక వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడు. అయితే దాన్ని చూసి హీరోయిన్ నిజంగా చాలా షాక్ అయిపోయి ఉంటుంది. అక్కడికి మిగతా రీసెట్ టీం మెంబర్స్ కూడా వచ్చి ఉంటారు. వీళ్ళందరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. అక్కడికి హీరో కూడా వస్తాడు. ఆ హీరో అంటాడు తను హార్ట్ అటాక్తో చనిపోయాడని. అప్పుడు ఈ అబ్బాయి ఉంటాడు కదా, ఈ అబ్బాయి చెప్తూ ఉంటాడు నేను నీకు మొన్నే చెప్పాను కదా ఎవరో ఒకరు చనిపోతారు అది ఇది అని. అయితే ఈ టీం మెంబర్స్ కూడా అసలు ఏం అర్థం కానట్టుగా చూస్తూ ఉంటారు. అయితే ఈ అబ్బాయి అప్పుడు చెప్తూ ఉంటాడు ఇదంతా ఒక ఆర్డర్లో జరుగుతుంది, ఒక రూల్ అనేది దీనికి ఉంటుంది, ఒకసారి మీరు ఆలోచించండి. ముందుగా ఎవరైతే
ప్రతి ఒక్కరు సెషన్కి హాజరవుతూ ఉంటారు కదా, ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అని. అయితే ఇలా సెషన్స్కి హాజరైనప్పుడు ఎవరైతే ముందుగా నిలబడుతున్నారో వాళ్ళే చనిపోతున్నారు, ఒకసారి ఆర్డర్ చూడండి అని చెప్తాడు అక్కడ ఉన్న అబ్బాయి. అది నిజంగానే నిజమవుతుంది. అయితే అప్పుడు హీరోయిన్ నిలబడి అవునా ఓకే నెక్స్ట్ సెషన్కి వచ్చినప్పుడు నేనే అక్కడ నుంచి వెళ్ళిపోతాను ముందుగా, సో మీరెవరు భయపడొద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సుయిన్హా హీరోయిన్ని కలిసి తనకు చెప్తూ ఉంటుంది, నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను, సో అప్పుడు నేనే యాక్సిడెంట్ చేశాను, దాన్ని మార్చుకోవడానికే నేను నా లైఫ్ని రీసెర్చ్ చేసుకున్నాను, కానీ నేను ఇప్పుడు యాక్సిడెంట్ చేసినప్పుడు నేను మాత్రం డ్రైవింగ్ సీట్లో లేను అని తనకి చెప్తుంది. నువ్వు డ్రైవింగ్ సీట్లో ఉన్నావా తను ఉన్నాడా అనేది కాదు, ఒక ప్రాణం పోయింది అని సుయిన్హాతో హీరోయిన్ చెప్తుంది. వాళ్ళిద్దరిని వెంటనే పోలీసులకు లొంగిపోమని తను చెప్తూ ఉంటుంది. కానీ అప్పుడు సుయిన్హా అంటుంది, నేను అసలు డ్రైవింగ్ చేయలేదు, సో నేను ఎందుకు లొంగిపోవాలి, నాకు ఇందులో తప్పేం లేదు, నేను నా లైఫ్ని రీసెర్చ్ చేసుకున్నాను దీనికోసం అది ఇది అని చెప్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం తన మాట ఏది పట్టించుకోదు. సుయిన్హా హీరోయిన్తో చెప్తూ ఉంటుంది, నువ్వు ఆ డాక్టర్ లీని పెద్దగా నమ్మకు, తను ఏం చేస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు అని. అలాగే ఇంకోవైపు హీరోయిన్ ఈ టీం మెంబర్స్ అందరికీ ఒక మెసేజ్ చేసి ఉంటుంది, రేపు పొద్దున మనం అందరం ఒక కాఫీ షాప్లో కలుస్తున్నాం అని చెప్పి. అలాగే ఆ కాఫీ షాప్కి అందరూ వచ్చి ఉంటారు. హీరో కూడా ఒక ఫోటో తీసుకువచ్చి తనని అడుగుతూ ఉంటారు, నువ్వేం చేసావు, సుయిన్హా చనిపోయింది, నువ్వే అక్కడ ఉన్నావు, ఈ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయిపోయిందని హీరోయిన్కి తను చెప్తూ ఉంటాడు. నేను ఇంట్రాగేషన్కి తీసుకువెళ్ళడానికి నేను వచ్చానని. అయితే సుయిన్హా చనిపోయిందని తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా షాక్ అయిపోతారు, తను ఎలా చనిపోయిందో తెలియక. హీరోయిన్ కూడా నిజంగానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ ఎపిసోడ్ నేను త్వరగా పెడతాను, ప్లీజ్ సబ్స్క్రైబ్.